హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి లైఫ్ స్టైల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పసుపు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మ్యాష్ చేయాలి. బాగా ముక్కకి పట్టేంతగా మ్యాష్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ముక్కకి బాగా పడుతుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఇక్కడ ఉంది చూడండి, అలా అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు బాగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా బాగా వేయించిన తర్వాత అందులోకి చికెన్లోకి యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఇలా ఉడికించాలి, వాటర్ ఏం వేయకుండా. అలానే పక్కన రైస్కి పెట్టుకోవాలి. అందులోనే స్పైసెస్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత చికెన్ని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత బియ్యంని బాగా కడుక్కోవాలండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఒక పక్కన మనం బియ్యం కోసం పెట్టుకున్న వాటర్ బాగా మరిగిన తర్వాత అందులోకి బియ్యం వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 70% ఉడికితే చాలు. ఆ తర్వాత ఆలోపు ఇటు పక్కన చికెన్ కూడా ఉడికిపోతుంది కాబట్టి 70% కుక్ అయింది. ఈ చికెన్లోకి తీసి వేసేయాలి. తర్వాత 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మిగతా 50% కూడా వేసేయాలి. అలా 3 టైమ్స్ వేసినప్పుడు 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు బాగా అన్నం అనేది ఉడుకుతుంది. ఆ తర్వాత మనం పైన గార్నిష్కి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దమ్కి పెట్టుకుంటే మన రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.